నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. తెలుగువారి సాంప్రదాయం అందరి ఆదర్శం అనే నినాదంతో TLCA తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సెలబ్రేషన్స్ అలాగే శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఏంటి ఈ ఈవెంట్స్ జరిగి చాలా రోజులైంది కదా అనుకుంటున్నారు కదా. పండగ అంటేనే అందరూ కలిస్తేనే కదా మరి. సో అందరి అవకాశం చూసుకుని ఈ ప్రతి పండగని మనం మర్చిపోకూడదనే ఉద్దేశంతో భావి తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలని మనం చూపించాలని ఒక ఉద్దేశంతో TLCA వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక నృత్యాలు, అదే విధంగా పాటలు, ఆటలు, అలాగే పండుగ భోజనం కూడా పెట్టడం స్పెషాలిటీ ఇందులో. సో ఈ కార్యక్రమంలో అనేక మంది రావడం కూడా జరుగుతుంది. ప్రఖ్యాత గాయని కౌశల్య స్వరం అని ఇట్టే పోల్చేయవచ్చు. సో ప్లీజ్ వెల్కమ్. సరిగమ పోటీల్లో సాటి లేని మేటి ప్రదర్శన, అచ్చమైన తెలుగు గొంతు శ్రీచరణ్. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత విభావనలో తన గాన మాధుర్యంతో అలరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆటలు, పాటలు, పిల్లల సందడి అవన్నీ చూద్దామా మరి? పదండి మరి. ఇప్పుడు మాస్ సాంగ్స్ ఏనా, కొంచెం లవ్ సాంగ్స్ కూడా. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, TLCA ప్రెసిడెంట్ సుమంత్ రామశెట్టి గారు ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఎప్పుడు డిజైన్ చేశారు? పండగ చాలా రోజులైంది, అయినప్పటికీ కూడా ఈ జనాలు, ఈ క్రౌడ్, ఈ హడావుడి అసలు మామూలుగా లేదు. సో ఇది ఎలా ప్లాన్ చేశారు, దీనికి బడ్జెట్ కూడా ఎంత అయింది, దట్టు పండగ భోజనం అంట, దాని విశేషాలు కూడా కనుక్కుందాం. హలో అండి. హలో అండి, నమస్తే. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు సుమంత్ రామశెట్టి, ప్రెసిడెంట్ TLCA న్యూయార్క్. ముందుగా మీరు చెప్పినట్టు ఆ రోజే మేము కూడా పండుగ చేసుకోవాలని అందరిలాగా అనిపించింది. బట్ మీకు తెలుసు, యూఎస్లో హాలిడేస్ కానీ, ఆడిటోరియంస్ కానీ, ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ స్ప్రింగ్ అండ్ ఆల్, ఇట్స్ నాట్ ఈజీ, స్ప్రింగ్ బ్రేక్. సో మాకు అన్ని విధాలు చూస్తే ఈ రోజుకి ఆడిటోరియం దొరకడం జరిగింది. అండ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ 3 విభాగాలుగా ఉంటూ కల్చరల్ అని, ఫుడ్ కమిటీ అని, అండ్ హాస్పిటాలిటీ, ఇన్ని విభాగాలుగా టీం అంతా వర్క్ చేస్తే ఈ ప్రోగ్రామ్ని పుల్ చేశారండి. సో అంటే అఫ్కోర్స్ అండి, ఎందుకంటే పండగ అంటేనే అందరూ కలిస్తేనే. అలాంటి పండగ ప్రతిరోజు మనకి మిడ్ వీక్లో వస్తే మనకి కుదరదు, అవకాశం కూడా ఉండదు. సో అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవాలంటే ఖచ్చితంగా వీకెండే చేసుకుంటాం. సో ఎంత బడ్జెట్ చేశారండి? ఉంటుందండి, ఒక 50 to 60K బడ్జెట్ ఉంటుంది. కొద్దిసేపట్లో శ్రీరామ పట్టాభిషేకం అని 70 మంది పిల్లలతోటి, లోకల్ డైరెక్టర్స్ తోటి గత 3 నెలలుగా ఒక మ్యారథాన్ ఎఫర్ట్ లాగా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ జరుగుతుంది. సో అది కళ్ళకు కట్టే విధంగా మన కల్చర్ని, మన ఇతిహాసాలని మన పిల్లలకి అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ చేస్తాం. అమెరికా వచ్చాక ఆల్మోస్ట్ అందరికీ ఇక్కడున్న స్కూలింగ్ కానీ, ఇక్కడున్న ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ కానీ మారిపోతూ ఉంటుంది. అలాంటి కల్చర్ నుంచి రాముల వారి పట్టాభిషేకం నుంచి ఇంతమందిని పుల్ చేయాలంటే అసలు ఎలా కోఆర్డినేట్ చేశారు? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లాస్ట్ ఇయర్ మా ఎక్స్ అఫిషియో కిరణ్ కుమార్ రెడ్డి గారు టైంలో ముందు బాలకాండ అని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి పిల్లలతోటి చేయాలని ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్కి, మన కల్చర్కి చాలా దగ్గర అయ్యి రామాయణం గురించి ఇంట్రెస్ట్ చూపించారు. ఆ తర్వాత నేను ప్రెసిడెంట్ అవుతాను తెలిసిన తర్వాత ఎక్కడ కనిపించిన అంకుల్ వెన్ ఇస్ ద సీక్వెల్ అని చెప్పి అడుగుతూ ఉండేవారు. సో వారి యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఎక్కువ మందితోటి మొత్తం క్లోజ్ చేస్తామండి. పట్టాభిషేకం, యుద్ధం అన్ని చూపిస్తున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఫీస్ట్ ఫర్ వాచింగ్. మీరు చెప్తే నమ్మరు, ఈ 70 మంది పిల్లల్లో వాళ్ళ డైలాగే కాకుండా మొత్తం స్కిట్ డైలాగ్ 70 మంది పిల్లలు చెప్తున్నారు. అంటే ఎంత ప్రాక్టీస్ జరిగిందో మీరు ఊహించండి.
అండ్ ఇంకొకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది సెలబ్రిటీస్ హీరోయిన్స్ ఇట్లా వస్తుంటారు కదా, మీరు ఎందుకు సింగర్స్ ని చూస్ చేసుకున్నారు? అంటే డెఫినెట్గా అండ్ గుడ్ క్వశ్చన్. నేను ఎలా ఆలోచిస్తా అంటే అండి, నేను ఎవరినైనా ఒక ప్రోగ్రామ్కి ఈరోజు వీకెండ్ ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ వీకెండ్ ఒక హాఫ్ డే ఈ సంస్థ కోసం కానీ నా పిలుపు మేరకు ఎందుకు రావాలి అని నేను ఆలోచిస్తే మనం ఏమి ఇవ్వగలుగుతాం? అందరు కలిసి మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, అలాగే చక్కటి భోజనం అయిన తర్వాత ఒక మంచి మ్యూజికల్ నైట్. సో ఇలా ఆలోచిస్తాను. హీరోయిన్స్ ఎస్ దే ఆర్, బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ అ రియల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద కమ్యూనిటీ. టీఎల్సీఏ నుంచి మరిన్ని ప్రోగ్రామ్స్ మేము చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా థ్యాంక్ యూ. మీరు కూడా మా కోసం సమయం తీసుకుని వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు టీఎల్సీ తరఫున. అర్థమైంది నీ కుటిల బుద్ధి లక్ష్మణ. ఒక తమ్ముడేమో రాజ్యాన్ని కాచేస్తే నీవేమో ఆయన అర్థాంగినైన నన్ను కావాలని కోరుకుంటున్నట్లున్నావు లక్ష్మణ. ఒకవేళ నీ కోరిక కనుక అదే అయితే నేను ప్రాణాలతో ఉండును. అతనికి ఎంత మాట అన్నావు తల్లి. నాకే ఆ ఉద్దేశం ఉంటే నిలువున భస్మమైపోతాను. అమ్మను వారు నమ్మడానికి నీ ఆనవాలు ఏదైనా ఇవ్వండమ్మా. సరే. అతను అక్షయ కుమారుడు, రావణుడి కుమారుడు, మహాపరాక్రమశాలి. అతను చూసి అతనిని నీ మహిమతో సంహరించు. అలాగే స్వామి, ఏమి ఈ వింత ప్రవర్తన? హనుమ 10 మాసములు పరిమితంతో ఉన్న పడతి నా అర్ధాంగి మరియు అయోధ్య పట్టమహిషి కాలే. స్వామి, ఏమా నింద? ఎందుకు ఇలా నన్ను శంకించి అవమానిస్తున్నారు? నేను ఎంత పవిత్రురాలునో మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, కానీ ఈ లోకానికి తెలియదు. సరే, పవిత్రురాలునో కాదో ఇప్పుడే ఇక్కడే నిరూపించుకుంటాను. అగ్నిదేవా, నీకు ఆహుతి అవుతున్నారు. నేను పవిత్రురాలనైతే నన్ను కాపాడు, లేదా నీలో కలుపుకో. రామా, సీత నిప్పు లాంటిది. ఆమె ఏ తప్పు చేయలేదు. సీతని భార్యగా అంగీకరించి ధన్యుడు కన్య. శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి విభీషణుని లంకాధీశుడుగా చేసి అయోధ్యకు బయలుదేరాడు. ఈ ట్రెడిషన్ కనుక కంటిన్యూ అవ్వాలంటే ఇలా మీరు ప్రోత్సహించాలి. టీఎల్సీ అని మీరు ఫాలో అవ్వాలి. ఈ పిల్లలు చేసిన కార్యక్రమం చూసి I had the best seat. I was watching from there. They haven't missed one spot. Center ante center, side ante side. Amazing job, guys. I love you guys. I love you. I love you. శ్రీరాముని పట్టాభిషేకం స్కిట్ అనేది చేయడం చాలా అత్యంత అద్భుతంగా జరిగింది. నిజంగా అది చూడాలంటే 2 కళ్ళు సరిపోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే చాలా మంది ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇక్కడ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు చాలా మంది చిన్నప్పుడే ఇండియా నుంచి యుఎస్ రావడం అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ మీద పట్టు ఎలాగైనా చెప్పాలి అంటే మనలాంటి వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి కొంచెం అంత గ్రాంధిక మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది 2 నెలల పాటు శ్రమించి ప్రతి ఒక్కరూ కూడా, అందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అన్ని డైలాగ్స్ కంఠస్థం చేసి ఈ రోజున ఎక్కడా కూడా బెదరకుండా అంటే ప్రతి ఒక్కరు నిజంగా అందరూ ఆ శ్రీరాముని పట్టాభిషేకం అవుతున్నప్పుడు అందరూ లేచి వాళ్ళంతా లెగిసి క్లాప్స్ కొట్టారంటే ఆ విజువల్స్ చూస్తే 2 కళ్ళు సరిపోవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ కూడా ఇట్లాంటి స్కిట్ చేయడం అనేది నాట్ ఈజీ అని చెప్పాలి. ఈ రోజున శ్రీరామ పట్టాభిషేకం అనే ఒక మంచి స్కిట్ ని సుమారు 64 మంది పిల్లలతోటి మన టీఎల్సీఏ ఫ్లెషింగ్ తెలుగు సారస్వత సాంస్కృతిక
సంఘం వారి ఆధ్వర్యంలో జరిగింది. 64 మంది పిల్లలు పాల్గొన్నారు. ఇప్పుడు వారి గురించి మా ట్రెజరర్ అరుంధతి అడప గారు చెప్తారు. ఇదంతా మా ఈసీ టీమ్ అండ్ పేరెంట్స్ గొప్పతనం అండి. అండ్ మా భవనంలో లైక్ టిఎల్సిఐ తెలుగు అసోసియేషన్స్ మొత్తంలో మా టిఎల్సిఐకి ఫస్ట్ భవనం ఉంది. ఆ భవనంలో శుభ సంకేతంగా శ్రీరామ పట్టాభిషేకం ఘట్టాన్ని రిహార్సల్స్ ని కంటిన్యూస్ గా మేము చేసి ఇంత విజయవంతంగా కానించామంటే ఆ శ్రీరాముడి కటాక్షం మా పైన ఉంది, మా భవనం పైన ఉంది, మా టిఎల్సీ ఉంది అని నమ్ముతున్నాం. మా ఏరియాలోకి సో మరి ఈ రోజు పండగ భోజనంలో ఎలాంటి స్పెషల్స్ ఏర్పాటు చేశారనేది ఫుడ్ టీమ్ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, నమస్కారం. సుమన్ టీవీ వాళ్ళందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ. నా పేరు శ్రీనివాస్ శెన్గేపల్లి, సెక్రటరీ టిఎల్సిఏ. చాలా ఆనందంగా ఉందండి. దాదాపుగా ఇంతవరకు ఒక 8 మంది వచ్చారు. ఈ రోజు మేము ఉగాది శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాము. ఇది చూడడానికి మనకి న్యూయార్క్, న్యూజెర్సీ కనెక్ట్ నుంచి చాలా మంది వచ్చారు. వీళ్ళందరికీ షడ్రుచులతో కూడిన భోజనం ఏర్పాటు చేసాము. స్పెషల్స్ ఉగాది పచ్చడి, వడపప్పు, పానకము, అలాంటి మరిన్ని స్పెషల్స్ తోని ఉగాది భోజనం తయారు చేసాము. మిర్చి బజ్జీ, పూరి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, మ్యాంగో రైస్, ప్లెయిన్ రైస్ అండ్ బీన్స్ కర్రీ, సాంబారు, boppatlu and laddu. So far. Yeah, so far we have and still more coming like. That's still coming. Yeah, 100 more maybe we are expecting. టిఎల్సీ ఈవెంట్ కి ప్రతి ఒక్కరు రావడం జరిగింది. దగ్గరగా దాదాపు 1000 మంది పైన వచ్చారు. సో అందులో కొంతమందిని అడుగుదాం అసలు ఫుడ్ ఎలా ఉంది అనేది రివ్యూ అడుగుదాం. హలో అండి. హలో అండి. ఫుడ్ టేస్ట్ చేశారా? ముందు మిమ్మల్ని అడగాలి, మీరు గెస్ట్ గా మీరు భోజనం చేశారా? ఆబ్వియస్లీ అండి, ఫస్ట్ అది చేయకుండా నేను ఏ పని చేయలేదు. వెరీ గుడ్. నా పేరు శ్రీనివాస్ గూడూరు, టిఎల్సిఏ పాస్ట్ ప్రెసిడెంట్. సో టిఎల్సిఏ ఫుడ్ హిస్టారికల్లీ ఇస్ ఆల్వేస్ గ్రేట్. అండ్ ఇవాళ అసలు అసలైన పండుగ భోజనం. ఇక్కడ ఫుడ్ అంతా కూడా మాకు టెంపుల్ లో ప్రిపేర్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ టు గాడ్ కదా మనం ఇవ్వడం కూడా అలాగే. అండ్ ప్రతి పదార్థం కూడా అద్భుతమైన రుచి. సాంబార్ మీరు తిన్నారు కాబట్టి నేను వర్ణించనక్కర్లేదు, కానీ పులిహోర, సాంబారు, పానకం, వడపప్పు, పానకం. సో అచ్చమైన ఉగాది వంటకం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ పైన నేనే చాలా పెద్ద కుక్ని అలా నన్నే మెప్పించారు. అద్భుతంగా ఉంది. ఒక వంట వాళ్ళకి సర్వసాధారణంగా ఒక కుక్ చేసిన వాళ్ళకి వేరే వాళ్ళ ఫుడ్ అంటే ఓకే అంటారు. అలాంటిది ఒక షెఫ్ చెప్పడం జరిగింది ఫుడ్ చాలా బాగుందని. మజారే అప్పడాలు, పులిహోర దప్పడాలు, బఫారె పాయసాలు అన్నట్టుగా వివాహ భోజనం లాగా ఉంది. ఇంకా అంతకన్నా ముఖ్యం, ఈ శ్రీరామనవమి సందర్భంగా చక్కని ఉగాది శ్రీరామనవమికి కలిపి పానకం, వడపప్పు, ఉగాది పచ్చడితో కలిపిన విందు భోజనం చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ గురించి ఎక్సలెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఏది ఏమైనా కూడా ఆత్మారాముడు సంతృప్తి చెందితేనే ఎండ్ ఆఫ్ ద డే అన్ని చేయగా ఆ అలసట తర్వాత రిలాక్స్ అయ్యి టేస్ట్ గా చేసే భోజనమే. కాబట్టి ఆ భోజనం కూడా ఈ పండగ భోజనం చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. సో ఆ ఐటమ్స్ కూడా చూద్దాం పదండి. మరి ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో చూసారు కదా, చాలా చక్కగా ఉగాది పచ్చడి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. పచ్చి మామిడికాయలతో చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది. అదే విధంగా పానకం కూడా ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి స్పెషల్ మనకి పానకం కదా ఇంపార్టెంట్. సో ఆ పానకం, అదే విధంగా వడపప్పు ఇవ్వడం జరిగింది. ఇండియా నుంచి ప్రత్యేకంగా ఆవకాయ, బొబ్బట్లు, 1 కాదు 2 కాదు, అసలు ఈ ఐటమ్స్ చూస్తే నిజంగా వావ్ అనిపిస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. సో ఈ రోజు టిఎల్సిఏ ఉగాది అండ్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ లో భాగంగా డాక్టర్ నూరి గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి, ఎలా అనిపించింది మీకు ఈరోజు సెలబ్రేషన్స్? ఇవాళ చాలా అద్భుతంగా చేశారమ్మా. పిల్లలు కూడా రామ పట్టాభిషేకం చేశారు చక్కగా. శ్రీరామనవమి పండుగ చేసుకున్నాం మొన్న. ఉగాది కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ పండుగలు ఎవ్రీ పండుగ కూడా మన వాళ్ళు టీఎల్సీ వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. అన్ని ఫంక్షన్స్కి వచ్చేందుకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక్కడ అందరు ప్రెసిడెంట్ వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. వాళ్ళు కూడా షిరిడి బాబా భక్తులే. సో వాళ్ళు గుడికి వస్తూ ఉంటారు, మా గుడికి రెగ్యులర్గా.
సో ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫంక్షన్ టుడే. టిఎల్సీఏ ఎక్స్ ప్రెసిడెంట్ కిరణ్ పర్వతాల గారు ఉన్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవెంట్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, కొంచెం బెటర్మెంట్ జరిగిందని చూద్దాం. హలో అండి. హలో అండి, సుమన్ టీవీకి నమస్కారం అండ్ అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారము. లాస్ట్ ఇయర్ 2024లో వీ కైండ్ ఆఫ్ సెట్ ఏ న్యూ ట్రెండ్. యూత్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయడము, యూత్ కి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ చేసి మన మైథలాజికల్ అండ్ ఎపిక్స్ ఇలాంటివన్నీ వాళ్ళకి అర్థం చేసే విధంగా రామాయణము, బాలరామాయణము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడము జరిగింది. యూత్ కాన్ఫరెన్స్. సో అండ్ వి డిడ్ ఎ బిగ్ మేజర్ ఈవెంట్ ఇన్ ద టైమ్ స్క్వేర్. సో 53-54 ఇయర్స్ నుంచి ఎవ్రీ ప్రెసిడెంట్ ఒక యూనిక్నెస్ క్రియేట్ చేసుకుంటూ ఈ ఆర్గనైజేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుంటూ వస్తున్నారు. సో అలాగే మన సుమంత్ గారు దిస్ ఇయర్ ఇన్ 2025 హీఈస్ డూయింగ్ హిస్ ఓన్ యూనిక్ మార్క్. సో ఎవ్రీ ప్రెసిడెంట్ ఒక లెగసీ వదులుతూ వెళ్తూ ఉంటారు. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో ద కమ్యూనిటీ సీస్ ద డిఫరెన్స్ అండ్ ద ఆర్గనైజేషన్ సీస్ ద డిఫరెన్స్. ఎస్ అండి, టిఎల్సీఏ లో ఎప్పుడు కూడా ఆ యూనిక్ అనేది కనబడుతుంది అంటారు. అదే విధంగా ఆ పాతది అయిపోయినప్పటికీ కూడా మీరు చేసి వదిలేసినా కూడా మనకెందుకు అని కాకుండా ఇప్పటికీ మీరు ఆ పార్టిసిపేషన్, ఆ కంటిన్యూటీ ఏది మిస్ కాకుండా దగ్గరుండి చూసుకున్నారు. అవన్నీ చూస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ ఈవెంట్ లో మీకు బాగా నచ్చింది ఏంటండి? రామ పట్టాభిషేకం. మన ఓన్ ఎన్ఆర్ఐ కిడ్స్ ఇక్కడ పుట్టిన వాళ్ళు వాళ్ళే తెలుగులో డైలాగ్స్ చెప్పడము, తెలుగులో స్క్రిప్ట్ ని చెప్పి ఒక 1 hour మనకు ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో దట్స్ వాట్ ఐ ఫెల్ లవ్ ఇట్. ఓ నైస్. అదే విధంగా స్పెషల్ గా డిన్నర్ ఏర్పాటు చేశారంటే దాని గురించి? డిన్నర్ ఉగాది ట్రెడిషనల్ డిన్నర్ ఉంటదండి ఎప్పుడు. అగైన్ ఇట్స్ ఆనవాయితీగా వస్తుంది మాకు. సంక్రాంతి, ఉగాది అండ్ దివాలి, దీస్ ఆర్ ద 3 festivals that we celebrate at a large scale. అట్లీస్ట్ ఒక 800 to 900 అటెండీస్ ఉంటారు. సో ఇట్స్ సేమ్ ట్రెడిషన్ దట్ వీఆర్ ఫాలోయింగ్. అంటే మీరు ఇంతమంది ఎక్స్పెక్ట్ చేశారా ఇంత క్రౌడ్ వస్తుందని చెప్పి? యా, అంటే ఇది మనకి న్యూయార్క్ లో మనకు ఒక 2000 తెలుగు ఫ్యామిలీస్ ఉంటాయండి. సో అటెండెన్స్ ఈస్ వెరీ గుడ్. ప్లస్ అగైన్ వన్ ఆఫ్ ద ఓల్డ్ అండ్ మదర్ ఆర్గనైజేషన్ కాబట్టి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫుట్ ప్రింట్. చాలా మందికి తెలిసిన ఆర్గనైజేషన్, కిడ్స్ ని బాగా ఎంకరేజ్ చేసే ఆర్గనైజేషన్ కాబట్టి చాలా మంది వస్తారు. నేను టేస్ట్ చేశాను ఏంటది, ఉగాది పచ్చడి అండ్ పానకం ఎక్సలెంట్ ఉంది. అసలు అది ఎవరు చెప్పారో కానీ నైస్ ఐడియా. అంటే అది అయిపోయింది, మళ్ళీ ఉగాది తర్వాత మనకి పచ్చడి ఎలా దొరుకుతుంది అనుకుంటా కదా. బట్ టిఎల్సీఏ ద్వారా నేనైతే మరొకసారి టేస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్.